स्टेडियम की तामीर का संग बुनियाद रखा। करनूल जिले में जगनाथागट्टू के करीब क्रिकेट स्टेडियम और स्पोर्ट्स कॉम्प्लेक्स का संग बुनियाद रखने के लिए मंगल को मुनक्किदा एक तकरीब से खिताब करते हुए वजीर बराए सनत और तिजारत टी.जी. भरत ने कहा कि स्टेडियम की तामीर से जिले में खेलों की तरक्की की राह हमवार होगी। भरत ने कलेक्टर पी. रंजीत बाशा, एमएलएज गुरु चरिता, के. श्याम बाबू और करनूल अर्बन डेवलपमेंट अथॉरिटी के चेयरपर्सन सोमेशेट्टी वेंकटेश्वरुलु के साथ शहर में टिडको हाउसेस के सामने 6 एकड़ पर तामीर होने वाले स्टेडियम का संग बुनियाद रखा। स्टेडियम और कॉम्प्लेक्स ग्रीनको की तरफ से फराहम करदा कॉर्पोरेट सोशल रिस्पॉन्सिबिलिटी फंड से तामीर किया जा रहा है। वजीर ने मजीद कहा कि आने वाला क्रिकेट स्टेडियम खेलों की तरक्की के लिए एक कैटलिस्ट के तौर पर काम करेगा। उन्होंने कहा कि कोडमूरू असम्बली हल्के के बाला साई बाबा स्कूल के साथ साथ आंध्रा क्रिकेट एसोसिएशन ग्राउंड में स्टेडियम की तामीर के लिए भी इक़दाम किए जाएंगे। कलेक्टर रंजीत बाशा ने कहा कि चूंकि रायलसीमा खित्ते में तिरुपति, कड़पा और अनंतपुर में अच्छे स्टेडियम हैं, इसलिए इंतजामिया ने जिले में खेलों की तरक्की के लिए करनूल में स्टेडियम बनाने का मंसूबा बनाया है। इनका कहना था कि इंडोर स्टेडियम में क्रिकेट के साथ बास्केटबॉल, कबड्डी, शटल और तैराकी की भी तरबियत दी जाएगी। उन्होंने कहा कि 15 साल तक की उम्र के बच्चों को 40 कोचेस स्टेडियम में मुख्तलिफ खेलों की तरबियत देंगे। क्रिकेट स्टेडियम क्रिकेट के स्पोर्ट्स అంటే అట్లే మ్యాగ్నెట్స్ అన్నమాట, అందరూ కూడా ఆటోమేటిక్గా లింక్ అయిపోయి రావడం జరుగుతుంది. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. ఇక్కడ హైవే దగ్గరలో మనకి మంచి ల్యాండ్ దొరకడము, ఇక్కడ స్టేడియం రావడము, ఎదురుగా టిడ్కో హౌసెస్ ఉన్నాయి. దాదాపు 10,000 కుటుంబాలు రాబోతాయి ఇక్కడ. ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత దిస్ విల్ బి ఎ గ్రేట్ అసెట్ అండి. ఎందుకంటే టిడ్కో వాళ్ళు ఇక్కడ ఉండే వాళ్ళకు కూడా ఎక్కువ శాతం మా కర్నూలు నియోజకవర్గం వాళ్ళకి ఇక్కడ ఉంటారు టిడ్కో హౌసెస్లో. పాణ్యంకి ఎక్కువ డెవలప్ అయింది అని చాలామంది అనుకుంటుంటారు. బట్ ఇది కర్నూలు డిస్ట్రిక్ట్, అక్క చెప్పినట్లు కర్నూలు డిస్ట్రిక్ట్కి ఒక మార్క్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు కర్నూలు నియోజకవర్గంకి వస్తే ప్రాపర్ అంటే 33 వార్డ్స్ ప్రాపర్. పక్కన ఇట్లా పోతే కోడుమూరు, ఇట్లా పక్క పోతే పాణ్యం. సో డెవలప్మెంట్, మేజర్ డెవలప్మెంట్ సరౌండింగే జరుగుతుంది. ఎట్లయినా సరౌండింగ్ డెవలప్ అయితే ఆటోమేటిక్గా ఇప్పుడు ఈరోజు స్టేడియం అంటే కర్నూలులో రారాదని ఏం లేదు కదా. పాణ్యంలో ఉందంటే అందరు వస్తుంటారు పక్కనే మనకి. సో ఇట్ ఈస్ అ బిగ్ అసెట్ ఫర్ కర్నూలుకి అనుకోండి, ఇక్కడ డిస్ట్రిక్ట్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇదే కాకుండా కోడుమూరులో కూడా మన చిన్ని గారు వచ్చినప్పుడు కూడా ఎంపీ గారు అక్కడ కూడా స్టేడియంస్ 100% కంప్లీట్ చేస్తున్నారు. సాయిబాబా ట్రస్ట్ దాని దగ్గర ఉండేది ఎట్లయినా ఆల్రెడీ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. సో స్పోర్ట్స్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మీ అందరికీ తెలుసు, ఎప్పుడు చెప్తుంటాం స్పోర్ట్స్లో పర్ఫెక్ట్గా ఉండేవాళ్ళు లైఫ్లో చాలా డిసిప్లిన్ అనేది గ్రో అవుతుంటుంది. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ గ్రీన్కో వాళ్ళు ముందుకు వచ్చి ఈరోజు సిఎస్ఆర్ కింద ఆర్ P4 కింద దే ఆర్ సపోర్టింగ్ దిస్ అంటే వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా, ధన్యవాదాలు తెలుపుతున్నా. అండ్ అనిల్ గ్రీన్కో వచ్చి నాకు బాగా మిత్రుడు అండి. సో ఐఎమ్ సో హ్యాపీ దట్ ఇక్కడ హైబ్రిడ్ ప్లాంట్, పవర్ ప్లాంట్ మనకి వరల్డ్లోనే ఫస్ట్ హైబ్రిడ్ ప్లాంట్ ఇక్కడ రాబోతా ఉంది. కాబట్టి వీ షుడ్ బీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్ ఇట్ ఈస్ కమింగ్ ఇన్ కర్నూలు డిస్ట్రిక్ట్ ఆర్ కంబైన్డ్ కర్నూలు డిస్ట్రిక్ట్లో. అండ్ మనకి రికార్డ్స్లో ఉండిపోతుంది. అంటే ఎప్పుడైనా ఎక్కడైనా అంటే కర్నూలు డిస్ట్రిక్ట్లో పాణ్యంలో ఇక్కడ వచ్చిందని చెప్పి రికార్డ్స్లో ఉంటుంది. కాబట్టి ఇది రియల్లీ హ్యాపీ మూమెంట్ అండి. ఇది కాకుండా ఇండస్ట్రియల్ జోన్లో ఇండస్ట్రీస్ చాలా వస్తున్నాయి. అది 100% పాసిబుల్ ఉంది. ఒకటే నేను ఎప్పుడు చెప్తానంటాను, మా ఓరోకల్లోకి తేవాలంటే ఒక కాళ్ళు పట్టుకోవడం తప్ప అన్నీ చేస్తున్నాం మేము వాళ్ళకి. ఇండస్ట్రీ ఇక్కడికి రావాలంటే అంత ఆషామాషి కాదు కదా. ఇదేం పోర్ట్ లేదు, ఏం లేదు. ఎంత కష్టపడుతున్నాం అనేది నాకు తెలుసు. ఇట్ ఈస్ అంటే మనకు అన్ని అనుకూలము. చంద్రబాబు గారు లాంటి బ్రాండ్ ఉండడము, ఆయనను చూసి ఆల్రెడీ పెట్టుబడులు రావడము, దాంట్లో మనము ఓరోకల్ని ప్రొజెక్ట్ చేసుకొని అయినంత, ఎందుకంటే ఇట్ ఇస్ ఎ ల్యాండ్ లాక్, లోపల మనకేం పక్కన సీ కానీ ఇది కానీ ఏం లేదు కాబట్టి లాజిస్టిక్లీ చాలా ఆలోచిస్తారు. బట్ మనం బెనిఫిట్స్ ఇచ్చే విధానం కానివ్వండి, వాళ్ళకి ప్రజెంట్ చేసే విధానంలో కానీ అన్నీ చేసిన దానికే పాసిబుల్ అవుతా ఉంది. సో మంచి ఇండస్ట్రీస్ వస్తాయి, మంచి జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి. దాదాపు 20 లక్షల ఉద్యోగాలు చెప్పాము, 5 ఏళ్లలో కమిట్మెంట్ ఇచ్చాము. మన కూటమి ప్రభుత్వం 100% నెరవేరుతుంది. సో ఇదే కాకుండా ప్రతి నియోజకవర్గంలో మనము ప్లాన్ చేయాలని చెప్పి ఎంఎస్ఎంఈ పార్కులు చెప్పాము. ప్రతి నియోజకవర్గంలో ఉండాలని చెప్పి జాబ్ ఆపర్చునిటీస్ పుట్టేదానికి అవకాశం ఉంటుంది. మన మిత్రుడు శ్యామ్ బాబు గారు వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఒక టమాటోది ప్రాసెసింగ్ యూనిట్ నా కిందనే ఉంది. అది కూడా
నెక్స్ట్ 6 monthsలో గ్యారంటీ కంప్లీట్ అవుతుందని ఆశపడుతున్నా. ఇట్లాంటి వాట్ ఎవర్ ఈస్ పాసిబుల్ వీఆర్ దేర్ టు హెల్ప్ అండ్ సీ ద గ్రోత్ ఆఫ్ ఆర్ కర్నూలు డిస్ట్రిక్ట్ అండి. మన ప్రభుత్వంలోనే ఇదంతా పాసిబుల్. ప్రీవియస్ ప్రభుత్వంలో మీరు చూసారు ఏ రకంగా అరాచకం ఉండింది, ఏ రకంగా వాళ్ళ ఆలోచనలు అనేది మీరు అందరూ చూసారు. కాబట్టి మీరు అందరూ కూడా మా ప్రభుత్వం పైన మా పైన ఎప్పుడు బ్లెస్సింగ్స్ ఉంటే కొనసాగింది అనుకోండి. లైక్ గుజరాత్ లెక్క కంటిన్యూస్గా మన ప్రభుత్వము కొన్ని డికేడ్స్ పాలించినామంటే మనది కూడా నంబర్ 1 స్టేట్ అవుతుంది ఇండియాలో. సో మీ అందరు కూడా బ్లెస్సింగ్స్ ఉండాలని ఆశిస్తూ ఈ అవకాశం